హాయ్ అండి. ఈరోజు నేను చింతపండు చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ చారు అనేది. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి అనేది పెట్టుకుని ఈ కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట అండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు అనమాట అండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా చక్కగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. అలాగే చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 3-4 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలన్నమాట అండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట అండి. అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట అండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. ఈ విధంగా కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇలా ఆనియన్ వేసిన తర్వాత కూడా ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అంత సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట అండి. ఇలా వేసిన తర్వాత మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా మంచిగా ఫ్రై అయినాయి కదండి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే కనుక ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇదే మెజర్మెంట్తో చేస్తే డెఫినెట్లీ తప్పకుండా బాగా కుదురుతుంది అనమాట అండి చారు అనేది. చూసారు కదండి ఇలా 4 గ్లాసుల వాటర్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అనమాట అండి చింతపండు అనేది తీసుకుని వేసుకోవాలన్నమాట. లేదంటే ఇలా పిడికిలతో పట్టుకుంటే ఇలా పిడికిలంత ఉండాలన్నమాట అండి. చూసారు కదా ఈ చింతపండుని శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకుని ఇప్పుడు ఈ పొయ్యి మీద మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత పసుపు అలాగే చారుకి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట అండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బెల్లం అనమాట అండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా తిరగబడి మరగాలన్నమాట అండి చారు అనేది. మనకి ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అనమాట చారు అనేది. చూసారు కదండి ఎంతో హెల్దీ అయిన చారు అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వర్షాకాలంలో ఇలా చారు వేసుకు తింటే చాలా హెల్దీ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన చారు రెడీ. బాయ్.